నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. అభివృద్ధిని ప్రతి ఇంటికి అందించాలనే సంకల్పంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. PMAY ఎన్టీఆర్ నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి. అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు CH మణిలాల్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను వెంటనే పరిష్కరించారు. కొన్ని సమస్యలను అధికారులకు బదలాయించారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. వచ్చిన అర్జీలే పదే పదే రాకుండా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు అర్జీలపై సమీక్షించి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో DRO గంగాధరం, RDO గ్లోరియా, వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని ప్రతి ఇంటికి అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గత ఏడాది కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని శాసనసభ్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందించారు. ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులకు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండలం పార్టీ అధ్యక్షుడు ఏపూరి భూపతిరావు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి మనం బాపట్ల వెళ్ళిపోతాం, మొత్తం పని వెళ్ళిపోతాం. సమస్య ఏదన్నా ఉంటే గబక్కన హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎందుకంటే ఇటు కర్లపాలెం దగ్గరగా ఎంత దూరం ఉంది? కర్లపాలెం ఇటు వెళ్తే మీకు లేదు, ఇటు వెళ్తే ఎంత దూరం ఉందని చూస్తే ఇటు దగ్గర కదా. అదే మనం ఇటు వెళ్తే అదే ఇటు వెళ్తే హైదరాబాద్ 16, అదే ఇటు వెళ్తే 6-7 వస్తుంది. సుమారుగా 50% తగ్గిపోద్ది. ఎంత ఆయిల్ కలిసి వస్తుంది, ఎంత సుఖం. నేను ఇప్పుడు మీకు తెలియజేసేది ఏంటంటే, రాగద్వేషాలు పక్కన పెడదాం. చంద్రన్న పాలన ప్రజలకి ఎలా అందుతున్నది అని చూద్దాం. ఇల్లు లేని పేదలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇల్లు కట్టించే మార్గాన్ని వెనుకుదాం. రోడ్లు, LEDలు, సంక్షేమ కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తున్నాం, కానీ ఇల్లు కట్టించే కార్యక్రమం ఇంకెన్నో చేయాలి. మన ఊళ్ళో నాకు తెలిసి 100 ఇళ్ళు ఉంటాయి. ఆ 100 ఇళ్ళు ఉండొచ్చు, లేకపోతే 150 ఇళ్ళు ఉండొచ్చు. మనం అన్నీ రెగ్యులర్గా పెట్టించి ఫండ్స్ తీసుకొచ్చి అందరికీ, SCలకి అయితే 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తూ ఉంది ఈరోజు ఇల్లు కట్టించుకోవటం కోసం. మీకు 4.5-5 లక్షలు అవుతాయి. ఇంకో 2 లక్షలకి మీరు సొంత డబ్బులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ అంటే ఇదివరకు 1,80,000, ఈరోజు 3 లక్షలు SCలకి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇటువంటి సౌలభ్యాలు ప్రజలకు అందేలాగా ఎవరైతే ఇలా ఇందాక చూసామో అటువంటి వాళ్ళందరికీ వికలాంగ పెన్షన్లు అందాలంటే వికలాంగ పెన్షన్లు, వితంతు పెన్షన్లు అవ్వాలంటే వితంతు పెన్షన్లు మనం చూడాల్సిన అవసరం మన మీద ఉంది. ఎందుకంటే ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. మీకు తెలుసు, తల్లికి వందనం. అప్పుడు అమ్మబడి అని పేరుతో ఒక్క బిడ్డకి డబ్బులు ఇచ్చిన గత ప్రభుత్వాన్ని మీరు చూశారు. 2 బిడ్డలుంటే 2 బిడ్డలకి డబ్బులు ఇవ్వాలా, ఒక్క బిడ్డకే డబ్బులు ఇచ్చారు. 3 బిడ్డలుంటే ఒక్క బిడ్డకే డబ్బులు ఇచ్చారు. 4 బిడ్డలుంటే ఒక్క బిడ్డకే డబ్బులు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళ చదువు ఏం చేయాలి? జ్ఞానం, విజ్ఞానం ఈ రోజుల్లో పిల్లలకు అందాలి. నాయకత్వ లక్షణాలు పెంచాలి. కష్టపడే గుణాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి.
అటువంటి నాయకత్వం, విజ్ఞానం, జ్ఞానం చదువు ద్వారా మాత్రం అందుతుందని నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఒక బిడ్డుంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 వచ్చే పరిస్థితిలో ఈరోజు మనకి ఇద్దరు బిడ్డలున్న ఇంట్లోకి వెళ్తే మాకు ఇద్దరు బిడ్డలకి డబ్బులు పడినాయి అని గర్వంగా చెబుతుంటే సంతోషంతో పులకరించిపోయింది. స్పెషలిస్టులకు ఉన్న నమ్మకం, ఆ నమ్మకంతో పెట్టుబడులు వచ్చినాయి. అది ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే దీపం పథకం, ఇలా దీపం పథకం కానించి యువతకు ఉద్యోగాలు కానించి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానించి, తల్లికి వందనం కానించి, మహిళలకు ఉచిత బస్సు కానించి అన్నిట్లో మేము ఉన్నాం. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. ఇక రోడ్ల సంగతి, ఇప్పుడు ఈ రోడ్డు పడలా, దీనికోసం తిరుగుతున్నాం. అదొక టెక్నికల్ ప్రాబ్లం. 16 గ్రామాలు నడుములు ఇరుగుతున్నాయి ఈ రోడ్లో. కర్లపాలెం నుంచి పెద్ద పులిగోరపాలెం వరకే మీకు అనుసంధానం అయి ఉంటుంది ఆ రోడ్డు. చాలా మంది పడుతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి. ఈ రోడ్డు గురించి ఇప్పటికే నేను ఎన్నిసార్లు కలిశానో నాకు తెలుసు. గత 3 రోజుల క్రితం కూడా కలిశాను. కానీ కొత్తగా డబ్బులు రోడ్లకు వచ్చినాయి అని తెలిసి వాళ్ళ ఓఎస్డీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ మళ్ళీ తీసుకున్నా. ఈ రోడ్డుకి 5.5 కోట్లు శాంక్షన్ చేయించే బాధ్యత అదే. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామంలో బాపట్ల జిల్లా ఉద్యాన శాఖ మరియు అజంతా సోయా లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రైతాంగం కంప్లీట్ 100% వ్యవసాయం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. మీరు ఏ పంట వేస్తే ఏ విధంగా దిగుబడి వస్తుంది, వాటికి సంబంధించి డిమాండ్ ఎలా ఉంటుంది, గిట్టుబాటు ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఏది నష్టంతో కూడుకున్న పంటలు అని కూడా మీకు అన్ని తెలుసు. 4 సంవత్సరాల దాకా ఈ పంట దిగుబడి రాదని చెప్తా ఉన్నారు. 4 సంవత్సరాలు రైతు పెట్టుబడి పెట్టి ఖాళీగా ఎలా కూర్చుంటాడని చెప్తే వీరు చెప్పిన దాని ప్రకారం అంతర పంటలు యథావిధిగా వేసుకోవచ్చు. వాటి మీద వచ్చే ఆదాయం వాటికి వస్తుంది. దీనికి సంబంధించి ఎకరాకి కొంత సబ్సిడీ అంతర పంటలకు కానీ ఆ మెయింటెనెన్స్కి కానీ ఈ ఆయిల్ పామ్ మెయింటెనెన్స్ కానీ దగ్గర 10,500 మేము సబ్సిడీ కింద 4 years ఇస్తామని చెప్పారు. అంటే అంతర పంటలు పండించడం ద్వారా యథావిధిగా వచ్చే ఆదాయం వస్తుంది. దీనికి 10,000 కలిసి వస్తుంది. 4 సంవత్సరాల తర్వాత వచ్చే రాబడి అనేది ఇంకా అధికంగా అదనంగా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. అర్థమయ్యే విధానంలో అలాగైతే బాగానే ఉంటుంది కదా, మరి చేసే విధంగా వారికి అవగాహన కల్పించి ఈ పంట పండించడానికి ముందుకెళ్లాలనే దానిలో అధికారులు, ప్రభుత్వ అధికారులు సంకల్పించారు. ప్రభుత్వ అధికారులు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. బాపట్ల నియోజకవర్గంలో బీసీటీ నెట్వర్క్ కేబుల్ వారి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కొందరు ఆక్రోశానికి గురవుతున్నారు. బీసీటీ కేబుల్ వైర్లను కట్ చేసి సిగ్నల్స్ రాకుండా చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా బీసీటీ వైర్లను కట్ చేసి ప్రచారాలకు అంతరాయం కల్పిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు వైర్లు కట్ చేస్తున్నట్లు గమనిస్తే చూసిన వారు వెంటనే 9479475757 నెంబర్కు కాల్ చేసి తెలియజేయగలరు. తెలియజేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది బీసీటీ యాజమాన్యం. వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గ్రానైట్ క్వారీలను లీజుకు తీసుకుని కాలం పూర్తయినప్పటికీ స్వాధీనం చేయకుండా లీజు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సంత మావులూరుకు చెందిన వేముల మల్లికార్జునరావు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదు చేశారు. 6 కోట్ల రూపాయలకు చెందిన ఫ్యాక్టరీని 2.5 కోట్లకు ఇవ్వమని బెదిరిస్తున్నాడని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీరు బెదిరించడం వల్ల అనాథలాగా బెంగళూరు వెళ్లి రాళ్లు కొట్టుకుంటున్నానని అన్నారు. కనీసం సొంత ఇల్లు కూడా లేదని వాపోయారు. కన్యకా పరమేశ్వరి గ్రానైట్, చిన్మయ్య గ్రానైట్లు ఉన్నాయని నెలకు 1,50,000 రూపాయలు రెంటు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెంట్ చెల్లించలేదని పేర్కొన్నారు. 3 సంవత్సరాల నుంచి ఎటువంటి లీజు ఇవ్వకపోగా చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మాది మార్టూరు. నా పేరు వేముల మల్లికార్జున.
నాకు సొంత మామూలూరు గ్రామంలో పాత మామూలూరు గ్రామంలో సొంత మామూలు మండలం అక్కడ 2 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి. ఒకటి కన్నికా పరమేశ్వరి గ్రానైట్, ఇంకొకటి చిన్మయ్య గ్రానైట్. ఈ 2 ఫ్యాక్టరీలు గుంటూరు చంద్రగిరి యేసురత్నం గతంలో రిటైర్డ్ డిఐజీ గారు ప్లస్ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అండి. అతను జగనన్న భూరక్షరాలు కోసేదానికని లీజ్కి ఇమ్మంటే ఆ టైంలో నేను లీజ్కి నా ఫ్యాక్టరీలు 2 ఇచ్చా. ఒక్కొక్క ఫ్యాక్టరీకి నెలకు వచ్చి 1,45,000 1,45,000 కింద రాసుకొని ఇచ్చాం. అతనికి ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ₹1 రెంట్ ఇవ్వలేదు. అప్పుడేంది గతంలో అడిగితే నేను ఈఎంఐ కడతాను, అవి ఈఎంఐలు కట్టుకుంటా తీసుకుంటూ వస్తాను, నీకు క్లియర్ చేస్తాను, మొత్తం ఒకసారి ఇస్తాము, ఆ అమౌంట్ అంతా ప్రభుత్వం రాళ్ళకు వస్తున్నాం కాబట్టి ఒకసారి బిల్లు వచ్చింది, అప్పుడు క్లియర్ చేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత అతను ఇమ్మని అడిగితే వద్దు, నీ ఫ్యాక్టరీ నీకు 2.5 కోట్లు ఇచ్చేస్తాను, వదిలేసి వెళ్ళు అని అంటాడు. ₹6 కోట్ల ఫ్యాక్టరీలని 2.5 కోట్లకి ఇమ్మని అతను నన్ను బెదిరిస్తూ ఉన్నాడండి. ప్రతిరోజు ఏ రోజైనా నేను పోయి అతను అడిగినా కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను రిటైర్డ్ డిఐజీ, నేను పోలీస్ ఆఫీసర్ని, పోలీసులు అందరూ కూడా నాకు సహాయంగానే ఉంటారు. ప్లస్ నా తమ్ముడు ఇప్పుడు ప్రజెంట్ సిఐ నెల్లూరులో చేస్తున్నాడు, నిన్ను ఎలా కావాలంటే అలా చేస్తాము, నువ్వు గిన 2.5 కోట్లకు నాకు ఇచ్చేసిపోయావా, నేను తీసుకొని నీకు 2.5 కోట్లు ఇచ్చేస్తాను అనే డిమాండ్ ఆయన నన్ను బెదిరిస్తున్నాడండి. అలా నన్ను అసలు నేను ఎలా బతకాలో కూడా తెలియదు. నాకు సొంత ఇల్లు అనేది కూడా లేదు. ఆ ఫ్యాక్టరీల మీద రన్ చేసుకుంటూ నా పిల్లల్ని పోషించుకుంటూ నేను బతుకుతూ ఉన్నాను. ఈ రోజు నా పిల్లల చదువులకు కూడా ఫీజులు కట్టలేక కనీసం ఏది దిక్కులేని దాకా అనాథలేకపోయి ఏడో మహారాష్ట్రలో రాయి కొట్టుకునే పని చేసుకుంటున్నాను. అలాంటి పరిస్థితి కల్పించాడండి చంద్రగిరి యేసురత్నం. అతని దుర్మార్గాలని మీరు బయటపెట్టి నాకు న్యాయం జరిపించండి. నా వైపు న్యాయం ఉంటేనే విచారించి నాకు న్యాయం చేయండి. విచారణ నాది అన్యాయం అని తెలిస్తే ప్రభుత్వం అయినా గవర్నమెంట్ అయినా ఏ శిక్ష విధించినా నేను దానికి సిద్ధంగా ఉన్నాను. గుంటూరులో ఉంటాడండి. గుంటూరు గతంలో మిర్చియార్డ్ చైర్మన్గా చేశాడు, రిటైర్డ్ డిఐజీ ప్లస్ ఎమ్మెల్సీ కూడా. 1,45,000 అండి ఒక ఫ్యాక్టరీ, ఒక నెలకి 2 ఫ్యాక్టరీలు ఇచ్చాము. ఇది 2 సంవత్సరాలు రాశాను, ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. లీజ్ అగ్రిమెంట్ అయిపోయి కూడా సంవత్సరం అయింది. ఈ రోజుకి కరెంటు బిల్లు కట్టలేదని చెప్పేసి 16 లక్షలు కరెంటు బిల్ పెండింగ్ ఉంది. కటింగ్ పాలిషింగ్ 16 లక్షలు కరెంటు బిల్లు ఉంది, అది కూడా కట్టలేదు. అది కట్టలేదని కరెంటు కూడా కట్ చేశారు. మిషనరీ నేను రన్నింగ్ కండిషన్లో ఇచ్చాను, ఇదిగోండి వాళ్ళు రన్నింగ్లో వచ్చి చేసుకున్న కటింగ్. ఇది వాళ్ళ నాన్నగారు యేసురత్నం గారు అక్టోబర్ 14న ఓపెనింగ్కి వచ్చి తీసిన ఫోటోలు ఇవి, వాళ్ళ మిస్సెస్ గారు. ఇవన్నీ చేసి ఈరోజు చూస్తే ఫ్యాక్టరీ పొజిషను ఇదిగో ఇలా చెట్లు మొలిసిపోయి ఉంది. ఒక మిషనరీ లేదు, సరిగ్గా మోటార్ లేదు, ఇలా చెట్లు మొలిసిపోయి అంతా ఉంది. కరెంటు బిల్లు 16 లక్షలు ఉంది. ఈ రోజు ఆ ఫ్యాక్టరీ నేను రన్నింగ్లో పెట్టాలన్నా 40 లక్షలు రిపేర్లకే అవుతాయి. ఖాళీ చేయమంటే ఏమంటాడు, నేను ఖాళీ చేయటం కాదు, నేను 2.5 కోట్లు ఇస్తాను, 2.5 కోట్లు ఇస్తాను, నాకు అది వదిలేసి వెళ్ళండి అని అంటాడు. అది ₹6 కోట్ల ఫ్యాక్టరీ. అదేంటంటే అతను బెదిరించి నాకు గంజాయి ముఠా ఉన్నారని వాళ్ళ అబ్బాయి చెప్పటం, నేను ఏది కావాలంటే అది చేపించగలుగుతాను, నేను అనేది బయటికి రాకుండా నువ్వు ఏడుండవు, వాడు ఏది కావాలో అది చేయించాను. వాళ్ళ అబ్బాయి పేరు ధీరాజు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పేరునే లీజుకి తీసుకుంది కూడా. సార్ పేరు ధీరాజు, వాళ్ళ అబ్బాయి పేరు ధీరాజు. సంజన మినరల్ మైన్స్ అనే పేరుతోటి వాళ్ళ అబ్బాయి పేరుతోటి తీసుకున్నారండి లీజుకి. తీసుకున్నాక కూడా అమౌంట్ వస్తుంది, ఇస్తాం అంటా ఉన్నారు. వాళ్ళకి అదే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ అబ్బాయి పేరున గవర్నమెంట్ నుంచి ₹7 కోట్ల చెక్కు కూడా వచ్చింది. అప్పుడు కూడా అడిగాను. అప్పుడు అడిగితే నేను ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాను, నేను తర్వాత వస్తాను, ఇప్పుడు అందుబాటులో లేనని చెప్పుకుంటూ కొన్నాళ్ళు పోయాడు. కొన్నాళ్ళేమో నేను దుబాయ్ వెళ్ళాను, వస్తానని చెప్పేసి అట్లా ప్రతిసారి తిప్పించుకుంటానే ఉన్నాడు తప్ప నాకంటూ ₹1 ఇవ్వలేదు. ఇవ్వకుండానే బెదిరిస్తాం. వాళ్ళ తమ్ముడు ఏదో సీఐగా ఉన్నారని అతను చెప్పించి నేను ఏదో చేపిస్తాను అంటాం. ఆ విధంగా బెదిరిస్తున్నారు సార్. 2 సార్లు నేను సూసైడ్ చేసుకోకపోతే కూడా ఇంటి పక్కన వాళ్ళు ఇల్లుండి ఏదో కాబడి ఏడాది నేను తీసుకొచ్చారు, మీకు న్యాయం చేస్తానని. అది ఇదే అయితే ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే మాత్రం నేను నిజంగానే ఇదే ప్లేస్లో ఇక్కడే నేను సూసైడ్ చేసుకొని వస్తాను సార్. నా ఆస్తి నేనే కాపాడుకొని నా పిల్లలే నాకు ముందు పస్తులు పనుకుంటూ ఉంటుంటే ఒక తండ్రిగా నేను చూసి బతకడం ఎందుకు సార్? అందుకే ఏదో ఒకటి చేసుకొని నేను చనిపోయానంటే అసలు అప్పుడు నేను చూసేది ఉండదు, ఆస్తి ఏదో వాడికి ఇవ్వండి. ఆక్రమణలకు గురి అవుతున్న పంట బోదె కాల్వకు సర్వే నిర్వహించాలని రైతు కాటూరి శివయ్య తహసీల్దార్ షాకీర్ బాషకు విన్నవించారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పందించిన తహసీల్దార్ షాకీర్ పాషా బోదె కాల్వకు సర్వే చేయాలని సర్వేయర్ శ్రీరామమూర్తిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు. మిషన్ మ్యాన్, భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భారతదేశానికి ఎనలేని సేవలు చేశారని టీడీపీ పార్టీ గ్రామ అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు.
కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పఠాన్ కరీముల్లా, రియాజ్ బేగ్, బహదూర్ బాషా, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. ఈ వర్ధంతిని ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు ఘనంగా నిర్వహించారు. ఎందువల్లంటే ఆయన పేరు మీద ఫౌండేషన్ స్థాపించి ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ అహ్మద్ బాషా గారు, సభ్యులు, వీళ్ళ సేవలు ఎలాంటి సేవలు అంటే ఇది ప్రతిరోజు ఎంత చెప్పినా తక్కువే. ప్రతి శుక్రవారం పేదలకి బియ్య పంపిణీ, నిత్యావసర వస్తువులు, ఏదన్నా బాధితులు, అగ్ని ప్రమాద బాధితులు మరియు ఏ రకమైన అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది పడుతున్న చిన్న గ్రామం కర్లపాలెం గ్రామం నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఈ బాపట్ల నియోజకవర్గంలోనే అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. వీళ్ళు ఇలాగే ఎదగాలని, అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారిని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎవరిని రాష్ట్రపతి చేయాలి, ఏ విధమైన వ్యక్తి కావాలి ఈ దేశానికి అని ఆలోచించి అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో భారత రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. మరి ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఫౌండేషన్ వాళ్ళని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వరిలో వేరు పురుగు ఆశించి వరి మొక్క దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. కర్లపాలెం మండలం పెదగోళ్లపాలెం గ్రామంలో రైతులు మాట్లాడుతూ ఈ సంవత్సరం మండలంలో ఎక్కువగా వెద సాగు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దుక్కి, ఎరువులు, విత్తనాలు ఎకరానికి 10,000 ఖర్చయ్యన్నారు. వేరు పురుగు ఆశించడం వల్ల పంటకు ఎక్కువగా నష్టం జరుగుతుందని వ్యవసాయ అధికారులు పొలాలను సందర్శించి రైతులకు సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. బాపట్ల జిల్లాలో ఏర్పడిన నాటి నుంచి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదుదారులకు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని బూర్లే రామసుబ్బారావు అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్షయ ఫౌండేషన్ వారు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు భోజన సౌకర్యంతో పాటు మంచినీటిని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశామన్నారు. 450 నుండి 500 మంది వరకు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇదే విధంగా వారి సహకారంతో నిర్వహిస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు, రమణబాబు, లావణ్య, గుంటూరు రామసుబ్బారావు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున బాపట్ల జిల్లా ఏర్పడి గత 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చేసే అర్జీదారులందరికీ రెడ్ క్రాస్ తరఫున మేము ఇక్కడ వారికి పలు గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవనే ఉద్దేశంతో వారికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి పలు గ్రామాల నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి వారికి పలహారం కాకుండా భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ గత 3 నెలల నుంచి కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ప్రతి సోమవారం కూడా సుమారు 450 నుంచి 500 మందికి ఎంత తింటే అంత లేదు అనకుండా ఇక్కడ మేము భోజనం ఏర్పాటు చేశాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అర్జీదారులందరూ కూడా ఇక్కడికి వచ్చి భోజనం తిని తృప్తిగా పని కూడా పూర్తి చేసుకొని వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి మాకు చేయూతనిచ్చేటువంటి ఈ కార్యక్రమం మొత్తం కూడా బాధ్యత వహించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మేము రెడ్ క్రాస్ తరఫున కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా రెడ్ క్రాస్ టీం కూడా ఇక్కడ ప్రతి సోమవారం కూడా ఇక్కడికి వచ్చేసి వచ్చిన అర్జీదారులందరికీ కూడా
వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మంచినీళ్ళు కానివ్వండి, అన్నం కానివ్వండి, కూరలు కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసాం. అన్నీ కూడా మా సభ్యులందరూ కూడా వారికి అందరికీ కూడా వచ్చిన అర్జీదారులందరికీ ఇస్తున్నారు. రేపల్లె పట్టణంలోని జగనన్న కాలనీలకు మౌలిక వసతులు కల్పించాలని PMAY ఎన్టీఆర్ నగర్ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు CH మణిలాల్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రేపల్లె పట్టణంలో PMAY ఎన్టీఆర్ నగర్గా పేరు మార్చబడిన జగన్ అన్న కాలనీలో 3009 మంది ఇళ్ల పట్టాలు పొంది ఉన్నారని, 1159 ఇళ్ల నిర్మాణం పూర్తయి నివాసం ఉంటున్నారన్నారు. మరొక 975 ఇళ్ల నిర్మాణంలో ఉన్నాయని, నివాసానికి అవసరమైన కనీస సదుపాయాలు అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. శాశ్వత సిమెంట్ రోడ్ల నిర్మాణం చేయాలని, అప్పటి వరకు వర్షం నీళ్లు మట్టి రోడ్ల మీద నిలబడకుండా మెరక తొలిచి JCBతో రోడ్ల మీద ఉన్న గుంతలను పూడ్చాలన్నారు. ఇల్లు నిర్మాణం చేసుకునే నివాసం ఉంటున్న 1159 ఇళ్లకు ఫ్లాట్ నెంబర్ ఆధారంగా డోర్ నెంబర్ కేటాయించి వార్డులు ధృవీకరించారన్నారు. దొంగల భయం అధికంగా ఉందని, రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ నిర్వహించే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. PMAY ఎన్టీఆర్ నగర్ అభివృద్ధి కమిటీ కన్వీనర్ విధానమ్మ, కో కన్వీనర్ K రవికుమార్, సహాయ కార్యదర్శి K నాంచారమ్మ, T సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. రేపల్లె పట్టణం PMAY ఎన్టీఆర్ నగర్ పాత జగన్ కాలనీ అభివృద్ధి కమిటీ గౌరవాధ్యక్షుడిని. ఈ రేపల్లె పట్టణంలో 3009 మంది గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. 2000 పైచీలకు ఇళ్లకు మొదలుపెట్టారు. 1150 ఇళ్లు పూర్తయినాయి. 1150 మంది అక్కడ నివాసం ఉంటున్నారు. ప్రత్యేకంగా VRO కాలనీ STలు కూడా నివాసం ఉంటున్నారు. అక్కడ తాగడానికి మంచినీళ్ళు లేవు. వర్షం వస్తే మొత్తం మోకాళ్ళు నీళ్ళల్లో రోడ్ల మీద నడవాల్సిన పరిస్థితి. అట్లానే వీధి దీపాలు పాడైపోయి తీసేటువంటి మాట లేదు. అట్లానే అక్కడ కనీస సదుపాయాలు కల్పించమని మున్సిపల్ పురపాలక సంఘం అధికారులకు అనేక సార్లు మా కాలనీ హ్యాండ్ ఓవర్ అవ్వలేదు, మున్సిపాలిటీకి డోర్ నెంబర్ లేదు, పన్నులు కట్టట్లేదు అనే పేరుతో పక్కన పెడతా ఉన్నారు. ఓ పక్కన ఈ PMAY ఎన్టీఆర్ నగర్ అని పేరు మార్చినప్పుడు సదుపాయాలు కల్పించడానికి ఏంటి ఇబ్బంది అని అడుగుతున్నారు. ఈ 1100 మంది కూడా రేపు వర్షాకాలం లోపు కనుక ఈ రోడ్ల మీద మెరకలు అట్లానే సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయకపోతే కనుక అక్కడి నుంచి బాపట్ల జిల్లా కేంద్రం వరకు దశల వారి పోరాటం చేయడానికి అక్కడ రిలే నిరాదీక్షలు చేయడం కూడా సిద్ధపడుతున్నాం అని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రజలకి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పేదల నివాసం ఉండే ఏరియాలో 1159 మంది ఇల్లు కట్టుకుని 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం వెంటబడి కట్టించింది. ఇప్పుడు సదుపాయాలు కల్పించడం అనేది చాలా కక్షపూరితం, దారుణము. కానీ కనీస సదుపాయాలు తాగడానికి మంచినీళ్ళు, రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి జగన్ కాలనీ అభివృద్ధి. అట్లానే రేషన్ వాహనాలు రద్దు చేశారు. రేషన్ వాహనాలు రద్దు చేశారు కాబట్టి 1150 మంది రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది ఉంది. కొత్త రేషన్ షాప్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. పేదల మహిళలు ఆ షాపును కూడా ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. క్రమం తప్పకుండా 68 శిబిరాలను నిర్వహించిన సత్యసాయి సేవా సంస్థల సేవలు అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు సుభాషిణి అన్నారు. సత్యసాయి సేవా సమితి సేవా సంస్థల ఆధ్వర్యంలో పెద్దగొల్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 98 మంది విద్యార్థులకు జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, విటమిన్ టాబ్లెట్స్ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామసేవ ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు, కర్లపాలెం మండలం ఇన్ఛార్జి MV శివరామరాజు, కర్లపాలెం సమితి గుడిపూడి భజన మండలి సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. అభివృద్ధిని ప్రతి ఇంటికి అందించాలనే సంకల్పంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ. PMAY ఎన్టీఆర్ నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి, అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు CH మణిలాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.